క్రాంతి కుమార్ పోలీసుల వేధింపులతో సూసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఏదైతే ఎంఆర్పిఎస్ నాయకుడు వెంకటేశ్వరరావు వాళ్ళకి సంబంధించినటువంటి అబ్బాయి ఇప్పుడు ఈ అంశంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఈ 2 ఏళ్లలో ప్రభుత్వ వేధింపుల వల్ల 17 మంది దళిత యువకులు మరణాలు చోటు చేసుకున్నాయని, ఇప్పుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య కూడా ఇదే కోవలోకి వస్తుందని, అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమని వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మండిపడ్డారు. సెల్ఫీ వీడియో తీసుకుని చనిపోయిన దళిత యువకుడు క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు కాకుమాన్ రాజశేఖర్, వనమ వజ్రబాబు ఇతర నాయకులతో కలిసి అంబటి అరుణ్ పరామర్శించారు. దళిత యువకులతో గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారని, నిరాకరిస్తే చంపేస్తారని నిలదీశారు. క్రాంతి మృతిపై సిబిఐ దర్యాప్తు జరిపిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. అతని కుటుంబాన్ని ఆదుకోవాలని, న్యాయం చేయకపోతే జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇది తాజాగా ఇంకొక అంశానికి సంబంధించినటువంటిది. వాళ్ళ తండ్రి పెద్ద ఉద్యమ నాయకుడే అయినా కూడా తన కొడుకుకు సంబంధించి న్యాయం కోసం పోరాడాల్సి వస్తుంది.